జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలపై అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష, ఉగ్రదాడులను అరికట్టే చర్యలపై అధికారులకు కీలక సూచనలు. నీటి వ్యవహారంలో దోషులుగా తేలితే ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. విద్యార్థుల సురక్షిత భవిష్యత్తుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ. ఈ నెల 30 వరకు గనుల వేలం నిర్వహించాలి, తెలంగాణకు డెడ్లైన్ విధించిన కేంద్రం. కృష్ణానదీ జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా ఇవ్వాలన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల భాగాలను రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించబోదని వెల్లడి. సుల్తానాబాద్లో అత్యాచార ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా. నేరస్తుడికి చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ. విద్యుత్ కొనుగోలులో తెలంగాణకు ఎక్కడా నష్టం జరగలేదన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. బీజేపీ, కాంగ్రెస్ ఆరోపణలపై అసెంబ్లీ వేదికగా సమాధానం ఇచ్చామని వెల్లడి. ప్రశాంతంగా ముగిసిన సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్ష. ప్రతి కేంద్రం వద్ద జామర్ల ఏర్పాటుతో పరీక్ష నిర్వహణ. సివిల్ సర్వీసెస్ పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించని అధికారులు. కన్నీటి పర్యంతమైన పలువురు అభ్యర్థులు. ఆహారం విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు. మొబైల్ ఫుడ్ ల్యాబ్స్ ద్వారా రోజుకు 200 శాంపిళ్లను సేకరిస్తామన్న మంత్రి రాజనరసింహ. టెట్ ఉత్తీర్ణులైన వారు డిఎస్సికి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చన్న పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అందుకు అనుగుణంగా మార్పులు చేసినట్లు వెల్లడి. ఆగస్టు 15 నాటికి వందే భారత్ స్లీపర్ రైళ్ల ట్రయల్ రన్. అధునాతన సౌకర్యాలతో అందుబాటులోకి వస్తున్నాయన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాల పరీక్షా తేదీలను ఖరారు చేసిన టీజీపీఎస్సీ. జూన్ 24 నుంచి 29వ తేదీ వరకు జరగనున్న పరీక్షలు. కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయన్న కేటీఆర్. మెదక్ పట్టణంలో తలెత్తిన పరిస్థితులపై ఆందోళన. త్వరలోనే మహిళలకు 2,500 రూపాయలు ఆర్థిక సాయం పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్న మంత్రి సీతక్క. తెలంగాణలో చురుగ్గా నైరుతి రుతుపవనాలు. నేటి నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం.